పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలు కురవడంతో స్వాతి నదికి వరద నీరు పోటెత్తడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పర్యటన కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు. అధికారులు ఇప్పటి వరకు 7 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 5 ప్రాంతాల్లో మొత్తం 80 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజలు కూడా పలువురు గల్లంతైనట్టు తెలుస్తుంది. భారత అథ్లెట్లు వరుసగా డోప్ పరీక్షలో దొరికిపోతున్నారు. ఈ మధ్య క్వార్టర్ మిల్లర్ స్నేహ కొల్లేరి నిషేధానికి గురవగా తాజాగా జాతీయ స్థాయిలో పలు పథకాలు గెలుపొందిన రన్నర్ ట్వింకిల్ చౌదరి సైతం డోప్ టెస్టులో పట్టుబడింది. అంతర్జాతీయ టోర్నీలో సత్తా చాటుతున్న ఆమె అనూహ్యంగా నిషేధిత డ్రగ్స్ తీసుకుని బుక్ అయింది. దాంతో అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఆమెపై నిషేధం విధించింది. నేడు ఉత్తరాఖండ్లో జరిగిన 4x400 మీటర్ల రిలే పోటీల్లో స్వర్ణం సాధించిన బృందంలో ట్వింకిల్ సభ్యురాలు. కెరియర్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలోనే ట్వింకిల్ డోపు పరీక్షలో విఫలమైంది. ఆమె రక్త నమూనాల్లో నిషేధిత మిథైల్ టెస్టోస్టిరాన్ డ్రగ్ ఉంది. ఇది ఒక ఎనాబోలిక్ స్టెరాయిడ్. డోప్ టెస్టు ఫలితాలు రాగానే ఆమెకు ఏఐయు నోటీసులు పంపింది. తర్వాతి దశలో ట్వింకిల్ స్వయంగా ఏఐయు అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సిద్దిపేట జిల్లా నర్మేటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, దామోదర్ పరిశీలించారు. ఆగస్టు మొదటి వారంలో ఈ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నట్లు తుమ్మల తెలిపారు. 31 జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. త్వరలోనే సాగు చేసి దక్షిణ భారత రాష్ట్రాలు ప్రధానిని కలిసి దిగుమతి సుంకం పెంచాలని డిమాండ్ చేస్తామన్నారు. శాంక్షన్ కూడా నేను పదవీ స్వీకారం చేసిన రోజునే సంతకం పెట్టాను ఈ ఫ్యాక్టరీ. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 1 వీక్ కల్లా ప్రారంభోత్సవం కావాలి. జూలై ఆఖరని చెప్తున్నారు. అయినా సరే ప్రభాకర్ గారి విజ్ఞప్తి మేరకు జూలై 1 వీక్లో ఇది ఓపెన్ కావాలి. చుట్టుపక్కల 4-5 జిల్లాలకి ఇది ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఏజెన్సీ కానీ ఆయిల్ ఫెడ్ వాళ్ళు కానీ మనసు పెట్టి రిఫైనరీ కూడా టెండర్స్ పిలిచారు కదా, అది కూడా పిలవండి. ఇది ఓపెన్ అయ్యే లోపల అది కూడా టెండర్స్ అది కూడా వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇది ఆగస్టు 1 వీక్లో ప్రారంభోత్సవం చేయాలి. ఇక్కడే రిఫైనరీ వస్తుంది, ఇక్కడే ప్యాకింగ్ వస్తుంది. ఎండ్ ప్రోడక్ట్ కూడా ఈ నర్మేట సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఇంతవరకు రిఫైనరీ లేదు. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. నేను మంత్రి అయిన తర్వాతనే శాంక్షన్ ఇచ్చిన జనవరిలో అగ్రిమెంట్ అయింది. ఇది అర్థమైందా? ఇది ఈరోజు ఫోటో.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని ఇందుకు తాను నిరంతర కృషి చేస్తానని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆయన వేములవాడ పట్టణంలోని 13, 14, 15, 16 వార్డుల్లో సైడ్ డ్రోన్లు, సీసీ రోడ్లు, సీసీ కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వేములవాడ పట్టణంలో 34 కుల సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించడం రాష్ట్రంలోనే అరుదైన సందర్భమని అన్నారు. మహిళల అభ్యర్థన మేరకు సంతోష్ నగర్లో బతుకమ్మ తెప్ప నిర్మాణానికి హామీ ఇచ్చారు. దుకాణాలు కోల్పోయే వారికి పునరావాసం కల్పించే ప్రత్యేక ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే రాజన్న ఆలయ అభివృద్ధికి 76 కోట్లతో టెండర్ కానున్నట్లు తెలిపారు. కాబోయే ఏ ఎన్నిక అయినా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ ప్రభుత్వానికి అండదండలు అందివ్వండి, చేసే అభివృద్ధికి సహకారం అందివ్వండి. అందుబాటులో ఉన్న నాయకుడిగా మీ మధ్యలో కష్టపడి పాల్పంచుకుంటున్నాడు కాబట్టి రాబో రోజుల్లో ఏ ఎన్నికంటూ వచ్చినా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విధంగా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ వేరేల పట్టణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా. వేరేల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని, జరగబోయే అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమనేటువంటి మాటను కూడా ఆలోచన తీసుకొని మీ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వేరేల పట్టణ ప్రజానికానికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మీ ఆలోచనకు అనుగుణంగా మీ బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోతానని చెప్పని నేను చెప్పిన మాట కట్టుబడి మెల్లిగా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరూ కూడా స్వయంగా చూస్తున్నారు. రాబో రోజుల్లో కూడా మీరు చెప్పేటువంటి కార్యక్రమాలతో పాటు నాలో ఉన్నటువంటి ఆలోచనతో పాటు గత 15 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి ప్రతి పనిని తీసుకొచ్చే బాధ్యత నాదనమాట సందర్భం చెప్తూ 3వ బ్రిడ్జి నిర్మాణం కూడా దసరాకు ప్రారంభం చేసినటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. భూమి పూజ చేసి పనులు ప్రారంభిద్దాం అనుకుంటే భూ నిర్వాసులు వచ్చి మాకు డబ్బులు ఏంది ఎట్లా మొదలు పెడతారని చూస్తే 6,90,00,000 అనుకుంటే ఇంచుమించు కావాలి. మరి 10 ఏళ్ళ వల్ల ఏం చేసినా అర్థం కాదు. శిలాఫలకం వేసి చూస్తే బైపాస్ రోడ్ కనిపిస్తుంది. కనీసం నిర్వాసులు కూడా డబ్బు ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అది పూర్తిగానే 3వ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తయి భవిష్యత్తులో మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా. అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారంలో ఉన్న హౌసింగ్ లేఅవుట్ను మంత్రి పార్థసారథి సందర్శించారు. సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లో ప్రధాని ఫోటో లేకుండా చేశారని గుసగుసలాడుకున్నారు. వెంటనే స్థానిక నాయకులు ప్రధాని స్టిక్కర్ను తీసుకువచ్చి అతికించారు. కావాలని చేశారా లేక పొరపాటున జరిగిందా అంటూ కూటమి నాయకులు చర్చించుకుంటున్నారు. లేఅవుట్ను నిశితంగా పరిశీలించి వాటి నాణ్యతా ప్రమాణాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సందర్శించారు. దొంగతనం కేసులో రికవరీ శాతాన్ని పెంచాలని అన్నారు. మాదక ద్రవ్యాల కేసులో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలని తెలిపారు. ఎన్బిడబ్ల్యూ కేసులో అన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. పాత కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ చంద్రాయనగుట్ట పాత నగరంలో దారుణ హత్య జరిగింది. అన్న సలాం బఫన్నాను తన సోదరుడు మైసీన్ బఫన్నా మేనల్లుడు హత్య చేశారు. ఆస్తి వివాదం కారణంగా హత్య చేసినట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. చేపలు పట్టేందుకు చెరువులోకి దిగి గల్లంతైన 3 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నరివారి గూడెం గ్రామానికి చెందిన యువకులు మడి దేవేంద్ర కుమార్, తెల్లం సీతారామరాజు, తెల్లం కిషోర్ దండిపూడి సమీపంలో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు దిగారు. లోతు ఎక్కువ ఉండడంతో ప్రమాదవశాత్తు 3 గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో సీతారామరాజు, కిషోర్ సొంత అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ చైతన్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దిశ చైర్పర్సన్ ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే సింధూరారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పుట్టపర్తి, కదిరి, మడకశిర నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను నేతలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించామని ఎంపీ తెలిపారు. అయితే కొన్ని సాంకేతిక లోపాల వల్ల కొంతమంది అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని, ఇందుకు గత ప్రభుత్వంలో నిర్వహించిన భూ సర్వేలో ఉన్న లోపాలే కారణమని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా పర్యవేక్షిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. మోటివేట్ చేసి కూడా గ్రామ సభలు పెట్టించి మోటివేట్ చేసి కూడా అప్లై చేస్తున్నాం సార్. ఒకవేళ 52 రిలీఫ్ ఉంటే దాంట్లో 824 కట్టించాం సార్. ఒక సొసైటీ ఫామ్ చేసి దాన్ని ఆ రెవెన్యూని కారణాల వల్ల దాదాపు 6 months అవుతుంది. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు దాదాపుగా 67 లక్షల మందికి విద్యార్థులందరూ కూడా తల్లికి వందనం ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో కొన్ని లోపాల వల్ల ఈరోజు కొంతమందికి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు. దానికి కారణం ఇందులో భాగంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఏమన్నా అన్నీ కూడా మనకి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అన్నీ కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ ఎంపీ గారి నుంచి కూడా మనకి కూడా ఇక్కడ అధికారులు కూడా తెలుస్తుంది. అండ్ ఏమైనా పాలసీ రిలేటెడ్ ఇష్యూస్ మీ సైడ్ నుంచి ఏమైనా ఇలాంటి. సిద్దిపేట ఇస్నాపూర్ మున్సిపల్ ఆటో డ్రైవర్ల సంఘం సభ్యులు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు ఆయన నివాసంలో మెమోరాండం అందజేశారు. ఆటో కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను హరీష్ రావు వినిపించి తమ హక్కులతను వ్యక్తపరిచారు. 2024 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయల జీవన భృతి, అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఆ హామీ అమలు కాలేదని పేర్కొన్నారు. దీనివల్ల తమ కుటుంబాల పోషణ, పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల కోసం నిర్భయంగా పోరాడదాం, మీకు న్యాయం జరిగే వరకు నేను మీతో నిలబడతానని హరీష్ రావు తెలిపారు. పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ, జై తెలంగాణ, హరిశన్న నాయకత్వం, హరిశన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆటో కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి, ఆటో కార్మికుల డిమాండ్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సీఎం చంద్రబాబు నాయుడు జూన్ 5న పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు పరిశీలించారు. కొత్త చెరువు సత్యసాయి జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కమిషనర్ అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటించి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవతో మలేరియా కార్యాలయాన్ని ఏలూరు నుండి ఐటీడీఏ కేఆర్ పురంకి అధికారులు తరలించారు. జిల్లా ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సౌకర్యార్థం కేఆర్ పురంకి మార్చేందుకు ఎమ్మెల్యే చొరవ చూపారు. గిరిజనులు మలేరియా పీడిత రోగులు ఆ వ్యాధికి సంబంధించి మందులకు చికిత్స నిమిత్తం ఏలూరు వెళ్లడం ఇబ్బందిగా ఉందన్నారు. దీంతో ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో చర్చించి ఎటువంటి నష్టం జరగకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఐటీడీఏకి మలేరియా కార్యాలయాన్ని తరలించడంతో అధికారులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా మలేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పోలవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వాల అశ్రద్ధ వల్ల, గత ప్రభుత్వాల వైఖరి వల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి మలేరియా సంబంధించి సెంట్రల్ ఆఫీసు ఈరోజు ఇక్కడ ఐటీడీఏ కేఆర్ పురంలో పునఃప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఏజెన్సీ గ్రామాల్లో అనేక మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ కూడా వ్యాధులు ప్రబలి ఇక్కడ నుంచి ఏలూరు హెడ్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్కి వెళ్ళాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నేరుగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపోజల్ పెట్టడం జరిగింది. మాకు ఏజెన్సీ ప్రాంతానికి మలేరియా సెంటర్ పాయింట్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ కేంద్రంగా ఇక్కడ ఉండాలని మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వెంటనే ఇప్పుడు ఐటీడీలో మలేరియాకి, డెంగ్యూకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా వీటిని సరఫరా చేయడం జరుగుతుంది. కనుక గిరిజన పోతే ఈ వ్యాధి ప్రబలినటువంటి వ్యక్తులు కానీ ఐటీడీఏ కన్నాపురంలో అక్కడ ఓపెన్ చేయడం జరిగింది జిల్లా మలేరియా ఆఫీసు. మీరందరూ కూడా జగిత్యాల జిల్లాలో ట్రాన్స్జెండర్లు హల్చల్ చేశారు. పాత బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జగిత్యాల, సిద్దిపేటలకు చెందిన రెండు వర్గాల మధ్య అడుక్కునే విషయంలో గొడవ జరిగింది. చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో కొద్దిసేపటి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల సభ్యులను పోలీసులు స్టేషన్కు తరలించారు. కృష్ణా జిల్లా జనార్దనపురం గ్రామంలో రైతులకు చెందిన పంట పొలాలలో ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు హైటెన్షన్ టవర్లను నిర్మిస్తున్నారని రైతులు ఆరోపించారు. తమ అనుమతి లేకుండా, నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి ప్రవేశించి నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం 2023 ఏప్రిల్ 12న గ్రామసభ నిర్వహించి అభిప్రాయం తీసుకున్నా తమ వ్యతిరేకతను అంగీకరించకుండా మరలా అక్టోబర్ 26న మరోసారి గ్రామసభ నిర్వహించారని తెలిపారు. తమ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోలేదన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తే ఇది కోర్టు పరిధిలో ఉంది, మేము స్పందించలేమని తేల్చి చెప్పారు. నిర్మాణ పనుల్లో ప్రొక్లైన్లు, ఇతర మిషనరీ సామాగ్రిని తమ పంట పొలాల్లో పడేసి పంటలు నాశనం చేశారని వాపోయారు. రైతులు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని వెంటనే జోక్యం చేసుకుని అన్యాయాన్ని నిలిపివేయాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామ పంచాయతీకి నందివాడ మండల తహసీల్దార్ గారు ఏపీ ట్రాన్స్కోవర్ రమ్మంటున్నారని చెప్పి 12/4/23 గ్రామ సభ ఏర్పాటు చేశారు. మీ గ్రామం గుండా 5 టవర్లు వెళ్తున్నాయి. 5 టవర్లకి రైతుల పొలాల్లో వెళ్తున్నాయి. దాని యొక్క పర్మిషన్ కోసం వచ్చామన్నారు. అయ్యా, మీరు సర్వే ఎప్పుడు చేశారు? అది వాస్తవంగా అయితే మైస్వరం మీదుగా 13 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. కానీ జనార్దనపురం 3 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పెరుగుతుంది జనార్దనపురం మీదుగా వెళ్తే. కాబట్టి మీరు అటు వెళ్ళొచ్చు కదా అని అడిగితే ఆ వచ్చిన ఏపీ ట్రాన్స్కో తరపున వచ్చిన డిఈ గారు ఈ విషయాలు నాకు ఏవీ తెలియవు, నేను మీకు తెలియజేస్తాను, తర్వాత పంచాయతీ వారికి తెలియజేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కలెక్టర్ గారు బందరు ఈ రైతులందరినీ కాయగేస్తారు, గ్రామస్తుల్ని రైతుల్ని కాయగేస్తే వెళ్ళాం. మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదంటే మళ్ళీ 26/10/23 మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో కూడా డిఈ గారు ఎటువంటి సమాధానం చెప్పలా. రైతులు అయ్యా అన్యాయం జరుగుతుందని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా రైతులకు సమాధానం చెప్పమంటే వాళ్ళు ఇది కోర్టులో ఉంది కాబట్టి మేము సమాధానం చెప్పలేమండి, కోర్టు పర్మిషన్ తీసుకు చెప్తా ఉన్నారు. అసలైన సమాచారం సర్వేకి సంబంధించి కానీ, టవర్స్ కి సంబంధించి కానీ, అంటే కారిడార్ గురించి కానీ ఎటువంటి పర్మిషన్ అంటే రైలు దాటేటప్పుడు కానీ, రోడ్డు దాటేటప్పుడు కానీ ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మొదలెడుతున్నారు.
దౌర్జన్యం అంటే కోర్టులో కేసు ఉండగానే సుమారుగా ఒక 89 మంది పోలీసుల ఆధ్వర్యంలో వచ్చి బలవంతంగా అక్కడ టవర్ తవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే మేము అడిగాం, రైతులకు ఇమ్మని అమౌంట్ ఉంది కానీ ఎలా వెయ్యాలి, అంటే కారిడార్ తీగలు వెళ్ళటానికి ఇంతవరకు 3 మండలాల్లో మీరు ఎటువంటి ఎంఆర్ఓల దగ్గర ఎటువంటి సమాచారం లేదు కదా, మేము సమాచారం అడిగితే మా దగ్గర ఎటువంటిది లేదని చెప్పారు. మరి ఉట్టి టవర్లు వేసుకుంటే వెళ్ళిపోయారు, రేపు పొద్దున ఎలా కొలుస్తారు? ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడే కదా చేయాల్సింది ఏదైనా అంటే మమ్మల్ని మాట్లాడినివ్వకుండా మా మీద దౌర్జన్యం చేసి రైతు వచ్చేపాటికి రైతుకు కూడా సమానం చెప్పకుండా బలవంతంగా మల్రెడ్డి నాగభూషణ్ రెడ్డి గారి పొలంలో ఈ ఒక్క చోట వేస్తే లైన్ మొత్తం క్లియర్ అయిపోద్దనే ఉద్దేశంతో. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ కలెక్టరేట్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను సూపర్ మిక్స్ కంపెనీకి చెందిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు గునుగల్ గ్రామానికి చెందిన మహేందర్గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విశాఖ ఆనందపురంలోని కోరమండల్ పెయింట్స్ కంపెనీలో వెంకటరామన్ అనే వర్కర్ మృతి చెందాడు. పెయింట్ మిక్సింగ్ మిషన్ శుభ్రం చేస్తుండగా మిక్సర్ ఆన్ అవడంతో మరణించాడని సిబ్బంది తెలిపారు. గత 3 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నాడని సిఐ వాసు వెల్లడించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు దిగారు. ఇంకో 57 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, 57 సంవత్సరాల వయసు. ఈయన ఈరోజు మార్నింగ్ ఎప్పటిలాగా పనిచేయడానికి వచ్చారు. ఆ ట్యాంకర్స్ ఏమైనా ఉందో ఇప్పుడు క్లీనింగ్ అది వెళ్తారు. అందులో ఏదైతే మనం ఈ బాల్ మిల్ అనే ఒక ఫ్లోర్ ఉంటుందో, బాల్ మిల్ ఫ్లోర్లో ఒక మిక్సర్ ఉంది, పెయింట్ మిక్సింగ్ ఒక దీంట్లో ఉంది, దాంట్లో క్లీన్ చేస్తున్నారు. యాక్సిడెంట్గా మరి ఏం జరిగింది తెలియదు. అందులో ఒక డెత్ అయింది. ఆయన విషయాన్ని పూర్తిగా బంధువులు తెలిసి వచ్చారు, కంపెనీ కూడా రిపోర్ట్ చేశారు. ఈ డెత్ ఎలా అయిందని పూర్తి బంధువులు రిపోర్ట్ తీసుకుంటున్నాం. రిపోర్ట్ తీసుకొని ఇమీడియట్ 2 స్కీమ్స్ అవుతుంది. పూర్తి దర్యాప్తు అయితే జరుగుతుంది. దీనికి బాగా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.